సిక్కిం సాధించిన ఈ విజయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. సిక్కిం ప్రజలకు ప్రకృతే వారి గుర్తింపు, అదే వారి జీవితం. కానీ 2003 నాటికి కెమికల్ ఫర్టిలైజర్స్ అధికంగా వాడడం వల్ల నేల సారవంతత తగ్గిపోయింది. తీస్తా నది కలుషితమవుతోంది. తేనెటీగలు, బంబుల్ బీస్ కూడా చనిపోతున్నాయి. అంటే రాష్ట్రం యొక్క అసలు గుర్తింపే ప్రమాదంలో పడింది. అప్పుడు ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ముందుగా కెమికల్ ఫర్టిలైజర్స్ పై సబ్సిడీలను తగ్గించింది. తర్వాత వాటిని పూర్తిగా నిషేధించింది. వాటి స్థానంలో సహజ ఎరువులు, వర్మీ కంపోస్ట్ ఆధారిత సహజ పురుగు మందులను ప్రోత్సహించింది. అలాగే రైతులకు రుణ సహాయం, ప్రోత్సాహకాలు ఇచ్చి కనీసం 2 ఆవులను పెంచేలా ప్రోత్సహించారు. దీంతో వారికి పాల ద్వారా అదనపు ఆదాయం రావడమే కాకుండా ఆవు పేడను సహజ ఎరువుగా కూడా ఉపయోగించారు. ఈ మార్పుల ఫలితంగా సిక్కిం ప్రపంచంలోనే మొదటి 100% ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అక్కడ పండే పంటలు ప్రపంచ మార్కెట్లో ప్రీమియం ధరలకు అమ్ముడవుతున్నాయి. అంతేకాదు ఆర్గానిక్ బ్రాండింగ్ వల్ల పర్యాటకం కూడా భారీగా పెరిగింది. మన రాష్ట్రం కూడా ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అనుసరించాలా వద్దా అని కామెంట్ చేయండి.